Hello friends, welcome to our channel. Today our topic and please subscribe my channel and share my videos. ముందుగా మనం ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకొని దాంట్లో ఆర్ఆర్బీ రైల్వే గవర్నమెంట్.in అని సెర్చ్ చేసినట్లయితే మనకి హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో మనం కిందకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకు ఆర్పిఎఫ్ అనేది కూడా సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కింద కనిపిస్తుంది. దాని యొక్క లాస్ట్ డేట్ కూడా మనం చూసుకోవచ్చు. 14వ తేదీ 5వ నెల 2024 వరకు మన లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ పైన కనిపిస్తున్న అప్లై మీద క్లిక్ చేస్తే మనకి క్రియేట్ అకౌంట్ అండ్ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అని చూపిస్తుంది. మీరు అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నట్లయితే తర్వాత ఏ విధంగా మనం ప్రాసెస్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి అంటే దాని యొక్క పాస్వర్డ్ ఉంటుంది. దాన్ని ఎంటర్ చేసి దాని కింద మనం ఒక క్యాప్చాను ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. దాని కింద మనం అప్లికేషన్ స్టార్ట్ అని కింద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఈ ఇంటర్ఫేస్లో మనకి ఫస్ట్గా ముందు అనేది ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాని కింద మనకి ఎస్ఐ కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ కనిపిస్తుంది. మనకి సబ్ ఇన్స్పెక్టర్ అనేది డిగ్రీ ఎలిజిబుల్ ఉండేవారు దానికి అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ ఎలిజిబుల్ ఐటీఐ ఎలిజిబుల్ ఉండేవారు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేసుకుని కింద టిక్ మార్క్ని క్లిక్ చేసి అప్లై మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా లోడ్ అయ్యి మనం వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతాము. అక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్ చూపిస్తే దాన్ని మనం ఓకే చేసి తర్వాత నెక్స్ట్ పేజ్లో వెళ్ళినట్లయితే మనం రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన మన యొక్క డీటెయిల్స్ అన్నీ మనకి మళ్ళీ ఇక్కడ కనిపిస్తాయి స్క్రీన్ మీద. ఆ స్క్రీన్ మీద అన్ని డీటెయిల్స్ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకొని మరొకసారి వెరిఫై చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. తర్వాత మనం వేరే పేజీకి రీడైరెక్ట్ అవుతాం. అంటే మన డీటెయిల్స్ అన్నీ మరొకసారి సేవ్ చేయబడ్డాయి. అంటే మనం దీనికి ఎస్ఐ కానిస్టేబుల్కి అప్లై చేస్తున్నాం కాబట్టి కానిస్టేబుల్కి ఈ డీటెయిల్స్ అన్నీ సేవ్ చేయబడ్డాయి. మనం ఈ డీటెయిల్స్ సేవ్ చేయబడిన తర్వాత మనకి అదర్ డీటెయిల్స్ అవ్వాలి. పర్సనల్ డీటెయిల్స్ కదా ఫస్ట్ అయిపోయి తర్వాత అదర్ డీటెయిల్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆ విధంగా ఉంటాయి. తర్వాత ఆర్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి లేకపోతే నో అని పెట్టండి. మీరు ఏమైనా అంగవైకల్యం కలిగి ఉన్నారని అడుగుతుంది. సెకండ్ క్వశ్చన్ ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అని. తర్వాత ఈబీసీ సర్టిఫికేట్ ఉందని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అని పెట్టండి. మీరు ఇంతకుముందు రైల్వేలో పనిచేసారని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ లేకపోతే నో అని పెట్టండి. మీకు ఏమైనా అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని పెట్టండి లేకపోతే నో అని పెట్టండి. కింద కనిపిస్తున్న మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి కింద సేవ్ అండ్ నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మన యొక్క డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయిపోతాయి. అంటే ఈ అకౌంట్ నెంబర్ అనేది మన అమౌంట్ ఇప్పుడు చేసిన ఫీజు పేమెంట్ అమౌంట్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి కొంత అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. దాని గురించి అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఆ అకౌంట్ డీటెయిల్స్ సరిగ్గా ఇచ్చారు లేదు సరిగ్గా మరొకసారి చూసుకోండి. తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మనం ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఈ పేజీలో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎస్ఐకి అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. లేదు మనం కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి అప్లై చేసుకునేటప్పుడు మనకి ఇంటర్మీడియట్ కానీ ఇంకే క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఈ పేజీ సరిగ్గా లోడ్ అవ్వకపోతే అక్కడ మనకి డీటెయిల్స్ సరిగ్గా చూపించవు. కాబట్టి మనం ఒకసారి రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేసిన తర్వాత మనకి డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి. కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే ఈ విధంగా మనం ఇంతకుముందు ఇచ్చిన మెట్రికులేషన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎస్ఎస్సికి నేను సంబంధించిన నా క్వాలిఫికేషన్ ఇచ్చాను. అంటే ఇప్పుడు మనకి కానిస్టేబుల్ ఉంది అనేది ఎస్ఎస్సికి బేస్డ్ ఉంది కాబట్టి ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్నీ మనం అక్కడ ఇచ్చుకోవచ్చు. ఇచ్చిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. కింద కనిపిస్తుంది కదా క్వాలిఫికేషన్ యాడింగ్ అని. అక్కడంటే మనం ఓన్లీ డిగ్రీ అంటే ఎస్ఐకి సంబంధించిన ఏమైనా అప్లై చేసేటప్పుడు అక్కడ మన డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. లేదనుకుంటే 10th మీద ఉన్న డీటెయిల్స్ ఇచ్చి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయిపోతాయి. తర్వాత మన యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది కనిపిస్తాయి. అదే మనం అప్లై చేసిన విధంగా ఉన్నాయో లేదో చూసుకొని సరిగ్గా ఉంటే మనం ఒకసారి వెరిఫై చేసుకొని మనం తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి వేరే పేజీ రీడైరెక్ట్ అవుతాం. అక్కడ మనకి మన ఫామ్ మొత్తం ఇక్కడ చూసారు కదా అప్లికేషన్ ఫోటోగ్రఫీస్ యాక్సిడెంట్ సిగ్నేచర్ మొత్తం అంతా సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు చూపిస్తుంది. ఇక్కడ మరో పేజీలో మన యొక్క డిక్లరేషన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న టిక్ బాక్స్ను క్లిక్ చేసి కింద మీరు ఏ ఊరు నుంచి అంటే ఏ సిటీ నుంచి అప్లై చేస్తున్నారో కేసు అనేది ఇచ్చేసి కింద మనం సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేస్తే మరో పేజీ కానీ మనం రీడైరెక్ట్ అవుతాం. ప్రివ్యూ ఎవరు అప్లికేషన్ ఉంది కదా మన ప్రివ్యూ మీద అప్లికేషన్ చూపిస్తే మీ డీటెయిల్స్ అన్నీ మొత్తం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా చూపిస్తుంటుంది. అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకొని మెయిన్ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకొని
మన యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మనకు మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని. దాని మీద ఓకే అని క్లిక్ చేసినట్లయితే మన అప్లికేషన్ మొత్తం సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. మనకి లాస్ట్ స్టెప్ వచ్చేటప్పటికి పేమెంట్. ఈ పేమెంట్ అనేది కొంతమందికి వాళ్ళ కాస్ట్ పరంగా కొన్ని చూసుకుని ఒక్కొక్క క్యాస్ట్ వరకు ఒక్కొక్క ఫీజు పేమెంట్ ఉంటుంది కాబట్టి చూసుకొని అప్లై చేయాలి. చూసుకొని ఒక్కొక్క క్యాస్ట్ వరకు ఒక్కొక్క విధంగా ఫీజు ఉంటుంది, అని ఆ విధంగా ఫీజు పే చేయండి. తర్వాత మరొకసారి అప్లికేషన్ అనేది ప్రివ్యూ చూసుకొని లాస్ట్లో సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఏమైనా మళ్ళీ తప్పులు ఉన్నాయంటే సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ వెరిఫై చేసుకునేది రావద్దు. కాబట్టి మరొకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత లాస్ట్ మనకి ఫీ పేమెంట్ వస్తుంది. చూపించారు కదా, ఫీ పేమెంట్ డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి సంబంధించి ఓటీసీ వాళ్ళకి 500 ఉంటుంది. 500 పే చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా మొత్తం కంప్లీట్ అయినట్టు మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. కాబట్టి ఈ ఫీజు పేమెంట్ వచ్చేటప్పటికి మనం ఫోన్లో కూడా చేసుకోవచ్చు, లేదా నెట్ సెంటర్లో వెళ్ళి చేసుకుంటే బెస్ట్. లేదు ఫోన్లో చేయాలనుకుంటే మనం ఇక్కడ పే నౌ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఫోన్లోనే క్యూఆర్ కోడ్ అనేది కింద ఆప్షన్ ఇస్తారు. ఆ ఆప్షన్ మీద ఓకే చేసి మన యొక్క ఫోన్పేకి రీడైరెక్ట్ అవుతుంది. దాంట్లో ద్వారా మనం అమౌంట్ అనేది ఫీజు పే చేసిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది, యువర్ ఫీజు ఈజ్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ అని చూపిస్తుంది. అంటే ఆర్ఆర్బీ రైల్వే మనకి ఒక మెసేజ్ పంపిస్తుంది, అంటే మన అప్లికేషన్ ఫీజు అనేది సక్సెస్ఫుల్గా వాళ్ళకి రిసీవ్ అయిందా లేదా అనేది మనకు ఒక మెసేజ్ రూపంలో వస్తుంది. నేను ఇచ్చిన మెయిల్కి అనేది మెసేజ్ వస్తుంది. మన ఫీజు పేమెంట్ ఎప్పుడైతే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయిందో మన అప్లికేషన్ మొత్తం సక్సెస్ఫుల్ అయిపోయినట్టు మనకు ఒక రిఫరెన్స్ ఐడి కూడా ఇస్తారు. దానికి మనకు మెయిల్ అనేది ఐడి సెండ్ చేస్తారు. ఆ ఐడిని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం బెస్ట్. ఈ విధంగా మనం ఆర్పిఎఫ్ని అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసుకోవాలి.